ప్రియాంక గాంధీ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, చెప్పండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్లారు, వారి టీంతో మంత్రులతో సహా మాట్లాడారు. నేను అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలిగించకూడదు అన్నందుకే నేను ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళలేదు, 9 రోజులైనా సరే అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే దత్తాత్రేయ గారికి, శివకుమార్ గారికి, విశ్లేషకులకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అయితే వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లాడు రెండు పార్టీల యొక్క తప్పిదం అక్కడ మనకు క్లియర్గా కనబడతా ఉంది. గతం ఎప్పుడో 2005 అంటే 2006లో దీన్ని శంకుస్థాపన చేసి 2006లో దీన్ని మార్చి 26 అంటే కరెక్ట్గా ఈ మార్చి నెల అంటే ఈ నెల 26వ తారీఖున మొదటిసారి దాన్ని భూమి పూజ చేసి స్టార్ట్ చేసారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విధానం పూర్తిగా కూడా దత్తాత్రేయ గారు కొంత విశ్లేషించి చెప్పారు. ఏమని కంపెనీ గురించి కానీ, జేపీ గ్రూప్స్ కానీ, లేదా రాబిన్హుడ్. నిజంగా కూడా ఈ రాబిన్ అనేటువంటి సంస్థ 1000కి పైగా ఇట్లాంటి టన్నల్లు చేసింది, 1-2 కాదు, 1000కి పైగా ఇట్లాంటి టన్నల్స్ చాలా చేసింది. అనేక ప్రాజెక్టులు సక్సెస్ చేసినటువంటి గ్రూప్ అది రాబిన్ గ్రూప్. తర్వాత జేపీ గ్రూప్ ఇక్కడ తీసుకొని వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అక్కడ నుంచి మిషనరీ, ఈ మిషనరీ 50-60 కోట్ల నుంచి స్టార్ట్ అయితే సుమారు 400-500 కోట్ల వరకు ఉన్నటువంటి మిషనరీ ప్రాబ్లమ్స్ అనేది కాకుండా వీళ్ళ అవగాహన లోపం. గత ప్రభుత్వం కాంగ్రెస్ అప్పుడు స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్ట్ అయినా అది మళ్ళా ఎన్టీ రామారావుకు పేరు వస్తుంది అనుకున్నారా, లేదా ఏమనుకున్నారా, ఏం సంగతా తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత కూడా ఆయన ఏదో కోణంలో దాన్ని అక్కడనే ఎక్కడనో ఆపాల్సిందో అక్కడనే ఆపేసారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తిగా చొరవ తీసుకోకపోయారు. ఒకవేళ నిజంగా దత్తాత్రేయ గారు చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ప్రస్తావించారు, అసెంబ్లీలో ప్రస్తావించారు అంటే నేను ఏమంటున్నా, అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నప్పుడు ఆపాల్సినటువంటి అవసరం ఉండే, అవగాహన కల్పించాల్సిన ఉన్నాయని చెప్పేసి కూడా దత్తాత్రేయ గారు ఒక ప్రశ్న కూడా చెప్పారు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు జరిగినటువంటి విషయము ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదు, పెద్దగా ఉపయోగం లేనప్పుడు తన ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకేదైనా వెతికేది ఉండే, లేదా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది కాకుండా సరే జరిగిందాన్ని మేము కంటిన్యూ చేస్తా ఉన్నాము, ఆ ప్రాజెక్ట్ని అట్లనే నిర్మాణం చేసినాము, కానీ వీళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు కదా. అరే అంతకన్నటువంటి పెద్దది కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన అని చెప్తున్నటువంటి వ్యక్తులు నిజంగా కూడా ఈ ప్రాజెక్ట్ని కొంత పెద్ద వ్యయం కూడా లేకుండే, అంటే కాళేశ్వరంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కదా. ఆయనతో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఉంటే ఇలా మనకి దుస్థితి లేకుంటుండే, ఇలా జరిగిన విషయం కూడా మనం మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోతుండే. అంటే నిజంగా కూడా గత ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. తర్వాత వారు కంప్లీట్ చేసిన దాంట్లో కొంత ఎక్కడో లోపం జరిగి మాత్రమే అది అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకు క్లియర్ కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, నిజంగా ముమ్మాటికి వాళ్ళు అది ఒప్పుకపోయినా వాళ్ళు చేసినటువంటి తప్పిదము. గత ప్రభుత్వం చేసి ఆపేసిన తర్వాత మీరు మిషనరీ స్టార్ట్ చేసి మళ్ళా మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్గా బాగా నిపుణులు ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో, లేదా గతంలో ఈ ప్రాజెక్ట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరినైనా పిలిపించి 1-4 సార్లు విశ్లేషించి చూస్తే బాగుంటుండే. అట్లా లేకుండా తొందరగా హడావిడిగా చేసేయాలనేటువంటి ఆలోచనతో 800 కోట్ల రూపాయలు మేము కూడా దీనికి ఫండ్స్ ఇచ్చేసినామని అసెంబ్లీలో చెప్పేయడము, వెంటనే మాట్లాడడము, హడావిడిగా చేయడం ఇది కరెక్ట్ అయినటువంటి పదిగా. దీనివల్లనే ఇవాళ మనం ఈ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే నిజంగా కూడా ఇవాళ ఈ పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నామని చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే వారు మీరు మాట్లాడుతున్నారు ఫ్లోరైడ్ బాధితులకు ఇది ఒక వరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలు బుక్కెడు మంచినీళ్ళకు ఉన్నటువంటి తపన పడ్డటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం లేదా ఇంకేం చేసిందా ఒకటే చేసిరు, ఏంటి అంటే ఫ్లోరైడ్ బాధితులకు ఇది ఒక వరంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు. సరే ఏ పార్టీ ఏమున్నా కానీ అనేక సందర్భాల్లో చేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇలా పూర్తి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గుంపులు మందిని తీసుకొని పోయి హరీష్ రావు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. ఈయన ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, నేను వస్తే ఏదైతే జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఆటంకం అట్లాంటిది ఏమి ఉండదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చి ఆయన పని ఏదో మాట్లాడి ఒకవేళ అధికారులకు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే అధికారులకు సూచనలు లేదు, అధికారులు కొంత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేంద్రమా ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. ఈ విషయం మీద వెంటనే స్పందించి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా కాల్ చేసి పూర్తి విషయాలు తెలుసుకున్నటువంటి దాఖలాలు. ఇవాళ మేమేం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ చాలా చిత్తశుద్ధితో ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. 14 నెలలు అయింది. 14 నెలల్లో వీళ్ళు ప్రతిసారి అయోమయమైనటువంటి మాటలు, పూర్తిగా యూటర్న్ పాలిటిక్స్. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఆపేస్తారా మళ్ళీ చేస్తారా? మాకైతే పూర్తి డౌట్ ఉంది. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏదో ఒక లొసుగు చూపించి, అంటే ఈ రీజన్ చూపిస్తారా, ఇంకో రీజన్ చూపిస్తారా, మళ్ళీ ఇది అట్లనే ఆగిపోతుంది. ఇప్పుడు 2005 ఎక్కడ, 2020 సంవత్సరాలు దాటి
20 సంవత్సరాలు కూడా మనం కనీసం ఆ ప్రాజెక్ట్ మిషన్ మీద ఇంకా పూర్తిగా మనం ఇది చేయలేకపోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఓకే. ఇలా టెక్నాలజీ ఎంతో ముందుకు పోయి అనేక విషయాల ముందున్నప్పుడు ఇంకా ఈ సశబశలు ఎందుకో ఒక పార్టీ కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు నిజంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి ప్రతిపక్షం కూడా అధికార పార్టీ కూడా రెండు కూడా రాజకీయమే చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేవు. ఇది చాలా తప్పండి. ఓకే అండి.